సందీప్ రెడ్డి వంగ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు చాలా మంది కూడా షేర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సినిమాలంటే ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా ఆయన చెప్పిన మాటలకి ఖచ్చితంగా స్టిక్ అవుతారు. ఎట్లా అంటే ఫిలిం మేకింగ్ ఎంత కష్టం అంటే ఐఏఎస్ అప్పట్లో యానిమల్ సినిమా వచ్చినప్పుడు ఒక ఐఏఎస్ మాత్రం సినిమాని విమర్శిస్తూ మాట్లాడాడు. సో ఆయనకు కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అసలు ఏం చెప్పాడు ఆయన? సో ఖచ్చితంగా సినిమా ఒక దర్శకుడు అవ్వాలన్నా, ఒక సినిమా తీయాలన్నా చాలా కష్టం. దానికన్నా ఒక ఐఏఎస్ ఎగ్జామ్ రాయడము, లేదంటే ఒక మెడికల్ ఫీల్డ్లో ఏదన్నా సాధించడము అనేది చాలా ఈజీగా అవుతుంది అని చెప్పేది నేను చెప్పడం జరిగింది అనమాట. ఎందుకంటే అది నిజమే. ఒక సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఊరు నుంచి వచ్చి ఒక కథ రాసుకుని ఒక హీరోని కలిసి ఒక సినిమాని పట్టాలెక్కించి దాన్ని రిలీజ్ చేయాలి అంటే అది చాలా ప్రాసెస్. సో దగ్గర అతనికి బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అని చూస్తారు. అది లేకపోతే తనకి ఏంటి, తను ఎలా వాడుకోవాలని చూస్తారు. పోనీ ఇంకా రకరకాలుగా ఏంటంటే హీరో సపోర్ట్ లేకపోతే, ఆ నిర్మాత సపోర్ట్ లేకపోతే ఒక వ్యక్తి దర్శకుడు అవడం అనేది చాలా కష్టం. సో ఈ రోజుల్లో ఎంత కాంపిటీషన్ ఉంది. మరి ఎగ్జామ్స్లోనే కాదు, ఇక్కడ సినిమా ఫీల్డ్లో కూడా హీరో అవ్వాలన్నా, దర్శకుడు అవ్వాలన్నా ఒక నిర్మాతలకు కూడా చాలా కాంపిటీషన్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి థియేటర్ క్లాసెస్ ఉంటాయి. సో అట్లా ప్రతి ఒక్క క్రాఫ్ట్కి కూడా అక్కడ సినిమా ఫీల్డ్లో ఎదగాలంటే నిజంగా ఒక పరీక్షతో సమానమని చెప్పాలి. సో మరి ఐఏఎస్ పరీక్షలు రాయడానికి, ఆ మెయిన్స్ పరీక్షలు రాయడానికి, ప్రిలిమ్స్ రాయడానికి వాళ్ళు ఎంత కష్టపడతారు అంటే ఎన్నేళ్ళు శ్రమిస్తారు. 4 అటెంప్ట్స్ ఉంటాయి. 4 అటెంప్ట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక దాంట్లో కొట్టాలి. మళ్ళీ పోతే మళ్ళీ రాసి, మళ్ళీ పోతే మళ్ళీ రాసి, 5వ సారి రాయడానికి అవకాశం లేకపోతే, వాళ్ళు చదువుకునే అర్హత ఉన్న రాయడానికి లేకపోతే ఎంత బాధపడతారో అదేవిధంగా ఒక సినిమా దర్శకుడు కష్టపడి తన లైఫ్ మొత్తాన్ని, తన కెరీర్ అంటే తను సంపాదించుకునే వయసుని, తనకు ఓపుకున్న వయసు మొత్తాన్ని సినిమా మీద పెడితే అక్కడ ఛాన్స్ రాకపోతే నిజంగా అది ఐఏఎస్ ఆ మెడికల్ సీట్ కన్నా చాలా కష్టంగా ఉంటుందన్నమాట. సో మరి సందీప్ రెడ్డి వంగ గారు కూడా మెడికల్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చారు. ఆయన చదువుకుంది కూడా మెడికల్ బ్యాక్డ్రాప్ నుంచి చదువుకుని వచ్చారు కాబట్టి ఆయనకి అక్కడ చదువు ఈజీ అనిపించింది, సినిమా చాలా కష్టం అనిపించింది. ఒక సినిమాని తీసి జనాల్లోకి ఎక్కించడం, ఒక 1000 కోట్లు కొట్టడం అంటే అంత ఈజీ విషయం కాదనమాట ఈ రోజుల్లో. సో ఈ రోజుల్లో 100 కోట్లు కొడితే సంబరాలు చేసుకుంటున్నారు అనమాట కొంతమంది. సో మరి అలాంటిది సందీప్ రెడ్డి వంగ గారు 1000 కోట్లు కొట్టారంటే అది ఫస్ట్ సినిమాకి మరి ఆయనకి ఎవరు బడ్జెట్ పెట్టాలి, ఆయన సొంత బడ్జెట్ ఎక్కడో చోట తెచ్చుకుని పెట్టుకున్నాడు అనమాట. సో మరి ఒక సినిమాని దాని మొత్తాన్ని స్క్రీన్ మీదకి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని హిట్ చేయడం కూడా చాలా ఒక ఐఏఎస్ పరీక్షతో, ఆ మెడికల్ పరీక్షతో సమానమే. మరి ఆయన చెప్పిన దానికి నేనైతే యాక్సెప్ట్ చేస్తా. మరి కొంతమంది చదువుకునే వాళ్ళు అయితే మరి యాక్సెప్ట్ చేయడం ఐఏఎస్ అలాంటి కైండ్ ఆఫ్ చదువుకునే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అది కష్టం. సో కొంతమందికి ఏంటంటే సినిమా తీయడం అనేది చాలా కష్టం కాబట్టి వాడు అనుకుంటాడు ఈ 5 ఏళ్ళ టైం నేను ఐఏఎస్ కోసం పెడితే అక్కడ పాస్ అయ్యేవాడినేమో, సినిమా ఎలాగో ఫెయిల్ అయింది, సో నేను ఐఏఎస్ ఎంబీబీఎస్ ఏదైనా చదువుకుంటే పాస్ అయ్యేవాడినేమో అని వాడు అప్పుడు రియలైజ్ అవుతాడు. అంటే ఒక 5-6 ఏళ్ళ తర్వాత రియలైజ్ అవుతాడు అనమాట. అయితే హ్యాపీయే, అతని గురించి దేశం అంతా మాట్లాడుకుంటుంది. అలా అవ్వలేదనుకో అప్పుడు అతనికి అనిపిస్తుంది, నేను ఆ రోజుల్లో ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు ఐఏఎస్ ఐపీఎస్ చదువుకుని ఉంటే, ఏదైనా రాసి ఉంటే ఈరోజు నాకు మంచిగా ఉండేదేమో భవిష్యత్తు అని చెప్పి. సో మరి ఆయన మాటలైతే ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్ అందరికీ కానీ అది నచ్చుద్ది, ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కి అది ఖచ్చితంగా నచ్చదు, వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేయరనమాట. సో మరి ఐఏఎస్ వాళ్ళకుండే తిప్పలు వాళ్ళకుంటే, సినిమా వాళ్ళకుండే తిప్పలు వాళ్ళకుంటే, మరి ఇప్పుడు ఈయన ఒక పెద్ద డైరెక్టర్ అయ్యారు కాబట్టి ఈయనతో ఏకీభవించే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో మనం దాని గురించి వాదించుకోవడం కూడా అనవసరం అనమాట.